కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో అక్రమాలు, అవినీతి అధికంగా జరిగిందని ఇప్పటికే ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో వరుసగా ఈ ఇళ్లపైన సోదాలు జరుగుతున్నాయి. తాజాగా నూనె శ్రీధర్ ఇంటిపైన, ఆయన బంధువుల ఇంటిపైన సైతం దాడులు జరుగుతున్నాయి. ఏకకాలంలో 14 ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం కరీంనగర్లోని భాగ్యనగర్ ప్రాంతంలో వారి ఇంటి వద్ద ఏసీబీ అధికారులు డిఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే చొప్పదండ్లో తనిఖీలు నిర్వహించడం జరిగింది. అలాగే హైదరాబాద్, సిద్దిపేటలోని కొన్ని ప్రాంతాల్లో కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ సైతం స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళ బంధువులను విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే ఆయన కరీంనగర్ ఆర్టీసీ వర్క్షాప్ ఎదురుగా ఉన్నటువంటి ఇంటి నుంచి హైదరాబాద్ తీసుకెళ్లారు. ఆయనకు సంబంధించినటువంటి కీలక అంశాలు, కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇతర అధికారుల గుండెల్లో గుబులు రేకెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఏం జరుగుతుంది? కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. గత 10 రోజుల క్రితమే ఇంజనీరింగ్ ఇంటిపైన దాడులు జరగడం, వరుస దాడులు నిర్వహించడంతో ఖచ్చితంగా చర్యలు తప్పవు అనేటువంటి కోణంలో సిద్ధమైనటువంటి పరిస్థితి. మొత్తం మీద ఒక టెన్సివ్ సిచ్యువేషన్ అయితే ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పనిచేశారో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా దానికి సంబంధించి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అలాగే మాజీ ఆర్థిక శాఖ మంత్రి, మాజీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన హరీష్ రావులను సైతం పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరిపింది. దానికి సంబంధించి అనేక కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది.